దేవాలయంలో యేసు ప్రభు వారు ప్రవేశించినప్పుడు ఆయనకు ఎందుకు కోపము వచ్చినది? దేవాలయము ఎలా ఉన్నదని వర్ణిస్తున్నాడు తన మాటలలో. అంటే ఒక దొంగల గుహగా మారి భక్తులను నిలువ దోపిడీ చేయించున్నటువంటి ఒక ప్రక్రియ అక్కడ జరుగుతున్నట్లుగా యేసు ప్రభు వారు గమనించినట్లు మనము లేఖన భాగంలో చూస్తుంటున్నాం. ఆ దోపిడి కూడా రెండు రకాలైన దోపిడీలు జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం దేవాలయంలో. ఒక రకమైన దోపిడి ఏంటంటే రూకలు మార్చుట, రెండవ రకమైనటువంటి దోపిడి గువ్వలు మార్చుట అని మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు ఈ గువ్వ మార్పిడి లేకపోతే వ్యాపారం జరుగుతున్నటువంటి ఆవరణం ఏ ఆవరణమో తెలుసా? అన్యుల ఆవరణంలో జరుగుతున్నదంటే ఈ ప్రక్రియ. యేసు ప్రభు వారికి ఇష్టమైన వారెవరు? సర్వలోకములు ఉన్నటువంటి సామాన్య ప్రజలు దేవునికి ఇష్టము. సామాన్య ప్రజలు ఆరాధించటానికి ఏర్పాటు చేసినటువంటి ఆవరణములో వీరేం చేస్తున్నారు? ఇప్పుడు వ్యాపారము చేస్తున్నట్లుగా యేసు ప్రభు వారు గమనించారు. యేసు ప్రభు వారికి చాలా కోపం వచ్చేసిందండి. ఆయనకి కోపం వచ్చి వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో వారు ఏం చేశారంటే వారిని గువ్వలను లేకపోతే బల్లలను ఆయన పడదోసి కోపోద్రేకుడైనట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం.